హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఇక్కడ విజయవాడలో ఎంజీ రోడ్లో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూడడానికి వచ్చాం ఫ్రెండ్స్. ఈ విగ్రహం పొడవు వచ్చేసి 206 అడుగులంట. చూడడానికి చాలా పెద్దగా ఉంది. అక్కడ నేను అయితే అస్సలు కనిపించలేదు, చాలా చిన్నగా ఉన్నాను. ఇదిగోండి, ఈ విగ్రహం బయట ఇలా చిన్న పార్క్ మాదిరిగా చేసి పెట్టారు. ఈ మొక్కలతో చాలా సైజుగా కట్ చేసి పూల మొక్కలతో చాలా అందంగా డిజైన్ చేసి పెట్టారు. ఈ నడిచేకి నాలుగు పక్కల దారి ఉంది. ఇది పిల్లలు ఆడుకునేకి చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. అదిగోండి ఫ్రెండ్స్, విగ్రహం చూపిస్తున్నాను చూడండి. విగ్రహానికి ఎదురుగా ఇలా వాటర్ మౌంటైన్ పెట్టారు, కానీ అక్కడి నుంచి వాటర్ ఏమీ పంప్ అవ్వట్లేదు. పంప్ అయితే బాగుండు. నైట్ అయితే బాగుంటుందంట, లేజర్ లైట్స్తో లైటింగ్ వచ్చి చాలా బాగుంటుందంట. బట్ మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాము, చాలా ఎండగా ఉంది. పర్వాలేదు, బాగుంది చూడడానికి. అక్కడక్కడ ఇలా స్విమ్మింగ్ పూల్ మాదిరిగా పెట్టారు, కానీ అక్కడి నుంచి వాటర్ వస్తే చాలా అందంగా కనిపించును. ఈ మౌంటైన్కి ఇరువైపులా అలా పీకాక్తో డిజైన్ చేసి పెట్టారు. ఇదిగోండి, ఇలా పీకాక్తో డిజైన్ చేసి పెట్టారు. ఆ పీకాక్ మొత్తం పూల కుండీలను పెట్టి చాలా అందంగా డెకరేట్ చేశారు. పీకాక్ మొత్తం చూడడానికి చాలా బాగున్నాయి, చాలా అందంగా ఉన్నాయి. ఆ మొత్తానికి ఈ పీకాక్ బాగా నచ్చింది నాకు. అలా డిజైన్ చేసి పెట్టడమే బాగా నచ్చింది. ఇదిగోండి, లోపలికి ఎంటర్ అవుతున్నాం. లోపల మొత్తం సెంట్రల్ వేసి చాలా కూల్గా ఉంది. మేము చాలా ఎండతో వెళ్ళాం కదా, అక్కడ ఎంటర్ అవగానే చాలా హాయిగా అనిపించింది. ఇదిగోండి, అంబేద్కర్ గారి ఫొటోస్తో మొత్తం నీట్గా చెక్కి పెట్టారు. ఆయన చేసే పోరాటాలను గురించి, ఏ ఏ హక్కులపై ఆయన పోరాడారు, ఆయన వివాహము, బాల్యము, మొత్తం ముసలితనం అన్నీ కూడా ఇలా అట్టతో చాలా చెక్కారు. చూడడానికి రియల్గానే కనిపిస్తున్నాయి. అలా రాయడమే కాకుండా ఇలా ఎల్ఈడి స్క్రీన్తో కూడా చూపించడం జరిగింది. ఇలా డిస్ప్లే చేస్తున్నారు. అక్కడ చూడడానికి కూర్చున్నది అంబేద్కర్ గారిలానే అనిపిస్తుంది, కానీ అది బొమ్మ ప్లాస్టిక్ సర్జరీ చేసి పెట్టారు. ఇది కోట అట్టతో చెక్కి పెట్టారు. వాళ్ళు ఏ విధంగా నివసించేవారు, వారి జీవన విధానాలు, జీవన శైలి ఏంటి, అది ప్రత్యక్షంగా ఆ బొమ్మల్లో చూపించడం జరిగింది. ఇదిగోండి ఫ్రెండ్స్, చూపిస్తున్నాను. ఇలా చిన్న చిన్న బొమ్మల్లాగా చేసి పెట్టారు. అవి బొమ్మల్లాగా లేవు, చూడడానికి మనుషుల్లానే ఉన్నాయి. అక్కడ ఉంది ఆ చెట్టు, అది రియల్ చెట్టు అనుకున్నాను, బట్ అది ప్లాస్టిక్ అంట. అక్కడ అంబేద్కర్ గారు కూర్చున్నట్టుగా ఉన్నారు. చూడడానికి చాలా అందంగా ఉంది. ఇంకా చూపిస్తాను రండి, చాలా ఉంది. ఇది ప్రతిదీ కూడా ఆయన అంబేద్కర్ గారి జీవితం ఏ విధంగా సాగింది, బాల్యం నుంచి చనిపోయేంత వరకు కూడా ఏ విధంగా సాగింది, ఆయన ఏ ఏ హక్కులపై పోరాడారు, రాజ్యాంగం రచించింది, పార్లమెంటరీ విధానం, సైనిక దళంలో పనిచేసి ఆయన సైనిక దళంలో తీసుకొచ్చినటువంటి విధి విధానాలను గురించి ప్రతిదీ కూడా వివరంగా రాయడం అనేది జరిగింది, విత్ ఫొటోస్తో సహా. ఆయన భార్య గారు ఎక్కడ, అది ఏ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, ఏ ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, ఆమె ఏం చదువుకుంది, ప్రతిదీ కూడా వివరంగా రాయడం జరిగింది. అది మనకు కనిపిస్తుంది కదా, ఆయన ఎవరెవరిని మీట్ అయ్యారు, ఎవరెవరిని కలిశారు అంబేద్కర్ గారు అన్న ప్రతిదీ కూడా వివరంగా ఇలా ఎల్ఈడి స్క్రీన్తో చూపించడమే కాకుండా వివరంగా రాసి పెట్టారు కూడా. బుక్స్లో చదివి ఇలా ఇంకా వచ్చి చూసారంటే స్టూడెంట్స్కి అయితే బాగా గుర్తుండిపోద్ది. ఇది స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది. సరైన తీసుకొచ్చి చూపించండి. ప్రతిదీ కూడా అంబేద్కర్ గారు ఫొటోస్ మొత్తం వివరంగా చూపించడం జరిగింది. ఆయన ఎలా చదివింది, ఏ ఏ స్త్రీల హక్కులపై పోరాడింది, సైమన్ కమిషన్, బాల్య వివాహం గురించి ప్రతిదీ కూడా వివరంగా రాయడం జరిగింది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, చిన్న టీవీ మాదిరి, అది అందులో అంబేద్కర్ గారి చిన్నతనం నుంచి వివాహం అయినది, ఆయన ఎవరెవరిని మీట్ అయ్యారు, ప్రతిదీ కూడా ఫొటోస్తో సహా
జరిగింది. అక్కడ ఉన్న విగ్రహాలు అవి చూడడానికి మనుషుల్లానే ఉన్నాయి. చూసేవాళ్ళు మనుషుల్లానే అనుకుంటారు, కానీ అది ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో డిజైన్ చేయడం జరిగింది. ఇది సైనిక దళంలో ఆయన పనిచేసినప్పుడు ఫోటో. ఆ సైనిక దళంలో ఆయన ఉన్నప్పుడు అక్కడ ఏ ఏ విధి విధానాలను తీసుకొచ్చారు, ఏ విధంగా రూపుదిద్దారు సైనిక దళాన్ని అనడం చూపించడం జరిగింది. ఇక్కడేమో బయటికి ఎగ్జిట్ అయ్యాము. లోపల ఉన్న ప్రతి విషయమే బయట కూడా రాయడం జరిగింది. ఆయన బాల్యము, విద్యాభ్యాసము, ఎక్కడ చదివారు, ఆయన చదివేటప్పుడు ఎదుర్కొనే పరిస్థితులను గురించి, అవమానాలను గురించి, ఎవరెవరు తనని అవమానించారు, చులకని వాడిగా చూశారు అన్న ప్రతిదీ కూడా ఇక్కడ విగ్రహాల రూపంలో చూపించడం జరిగింది. అది సిమెంట్తో చెక్కిన విగ్రహాలే ఫ్రెండ్స్, బట్ అవి చూడడానికి అలా లేవు. ఏదో రాయితో చెక్కిన విధంగా ఉంది. రాయితో చెక్కిన విధంగా ఉంది. అది సిమెంట్తో చెక్కి పెయింట్ వేశారు ఫ్రెండ్స్. చూడడానికి అలా లేదు, బాగుంది. ఎప్పుడైనా విజయవాడ వచ్చినట్లయితే దీన్ని తప్పకుండా విజిట్ చేయండి. బయట అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇవ్వండి చూపిస్తున్నాను చూడండి. టికెట్ కాస్ట్ వచ్చేసి ఈచ్ వన్ 5 రూపీస్ ఫ్రెండ్స్. మేము ఇద్దరం వచ్చాం కాబట్టి మాకు 10 రూపీస్ తీసుకున్నాడు. మేము 2 వీలర్పై వచ్చాం కాబట్టి దాని పార్కింగ్కి వచ్చి ఇంకో 10 రూపీస్. ఇంకోండి లేడీస్కి ఇబ్బంది కలగకుండా మధ్య మధ్యలో ఇలా టాయిలెట్స్ అరేంజ్ చేయడం జరిగింది, పర్వాలేదు. 2 వీలర్కి అయితే 10 రూపీస్ పార్కింగ్ ఛార్జ్. ఇంకా 4 వీలర్ అవి అయితే తెలీదు, అడగలేదు కూడా. ఒకసారి విజిట్ చేయండి, పర్లేదు. నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది. అవ్వలేని వాళ్ళు ఎప్పుడైనా చూడొచ్చు, పర్వాలేదు. అవుట్లుక్ ఇలా ఉంటుంది, మొత్తం పార్కులా ఉంటుంది. ఇంకా అటువైపు ఏముంది, రా వెళ్దాం మమ్మీ అని మా అబ్బాయి లాగుతున్నాడు. వెళ్ళి చూస్తే అక్కడ ఏం లేదు, స్విమ్మింగ్ పూల్లా ఉండి అలా వాటర్ వచ్చే పైపులు పెట్టారు, వాటర్ ఏమీ రావట్లేదు. ఇక అంతే ఫ్రెండ్స్, ఇంకేం లేదని వచ్చేస్తున్నాను.